కేసుకు సంబంధించిన విచారణలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే దానికి సంబంధించిన వివరాలు పోలీసులు కొన్నిటిని వెల్లడించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ ప్లాన్ అంతా ఎలా జరిగింది, ఎక్కడ ఎగ్జిక్యూట్ అయింది అనే వివరాలు ఒక్కసారి చూస్తే మనందరికీ తెలిసిందే. జమ్మూ అండ్ కాశ్మీర్లో సుమారుగా 2800 కిలోల పేలుడు పదార్థాన్ని పట్టుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి కనెక్షన్స్ ఫర్యాబాద్కు వెళ్ళాయి. సో అక్కడి కనెక్షన్స్ని కూడా ట్రేస్ చేసిన తర్వాత ఇక్కడున్నటువంటి వ్యక్తులు భయపడిపోయి ఎలాగైనా సరే ఏదో ఒక నష్టం చేయాలి, మనం దొరికిపోయేలా ఉన్నామన్న భయంతో ఈ పేలుడికి పాల్పడ్డారు అంటూ తెలుస్తోంది. అయితే ఈ పేలుళ్లలో 2 కిలోల అమోనియం నైట్రేట్ వాడినట్లుగా తెలుస్తోంది, అలాంగ్ విత్ పెట్రోలియం. పేలుళ్ల టైంలో కారు నడిపినటువంటి ఉమర్ నబీ ఈ బాంబు తయారీలో నిపుణుడంటూ కూడా గుర్తించారు. ఇప్పటి వరకు 52కు పైగా పేలుడు పదార్థాల నమూనాలను పూర్తిగా వాళ్ళు పరిశీలించడం జరిగింది. అమోనియం నైట్రేట్, పెట్రోలియం సహా మరికొన్ని పదార్థాలతో కలిపి ఈ ఎక్స్ప్లోజివ్ని తయారు చేసినట్లుగా తెలుస్తోంది. పేలుడు పదార్థాలను తయారు చేసి ఉండడానికి పెద్దగా ఎక్కువ సమయం పట్టదని, కేవలం ఒక 5 నుంచి 10 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. ఒకవేళ కనుక ఆ బాంబ్ని తయారు చేయడానికి అవసరమైనటువంటి పదార్థాలు ఉంటే 5 నుంచి 10 నిమిషాల్లో ఆ బాంబ్ని తయారు చేసే అవకాశం ఉంటుందని, దానికోసమే సుమారుగా ఒక 3 గంటల పాటు ఆ పార్కింగ్లో కారు ఆగుండొచ్చు, ఈలోగా పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయి ఉండొచ్చు అంటూ పోలీసులు చెప్తున్నారు.